రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు రహదారులకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. పాలమూరు, రంగారెడ్డి, సీతమ్మ సాగర్, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు త్వరగా ఇవ్వాలని కోరారు. తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తు పెంపునకు సహకరించాలని, ఈ విషయంలో మహారాష్ట్రను ఒప్పించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమయ్యారు. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు, రహదారులకు శాఖాపరమైన అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కోరారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలు, సీతమ్మ సాగర్, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని భూపేంద్ర యాదవ్కు విజ్ఞప్తి చేశారు. కేంద్రం త్వరగా అనుమతులు మంజూరు చేస్తే ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డంకులు తొలగుతాయని రేవంత్ రెడ్డి తెలిపారు. రహదారులకు సంబంధించిన అనుమతులను కూడా వేగంగా ఇవ్వాలని భూపేంద్ర యాదవ్కు వినతి పత్రం సమర్పించారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు కోసం మహారాష్ట్రతో చర్చల్లో జోక్యం చేసుకోవాలని కోరారు. 148 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి నిర్మాణానికి మహారాష్ట్ర గతంలోనే అంగీకరించిందని కేంద్ర మంత్రి పాటిల్ దృష్టికి తీసుకెళ్లారు. 150 మీటర్ల ఎత్తుతో నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించాలని కేంద్ర మంత్రిని కోరారు. 150 మీటర్లకు పెంచిన ముంపు 1000 హెక్టార్ల లోపే ఉంటుందన్నారు. తుమ్మిడిహెట్టి నిర్మాణంతో ఎత్తిపోతల ఖర్చు లేకుండా గ్రావిటీతో నీటి సరఫరాకు అవకాశం ఉంటుందని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిసినప్పుడు ఆయన వెంట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు ఉన్నారు.